ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः। पदो श्लोकम्। अनेकवक्तनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम्। 11వ శ్లోకం। दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनं सर्वाश्चर्यमयं देवम् అనంతం విశ్వతోముఖం। అప్పటిదాకా అర్జునుడు కృష్ణుణ్ణి చూశాడు. ఒంటి నిండా ఆభరణాలు ధరించి ఉన్నాడు. ఒంటి నిండా గంధము మొదలగు మైలపూతలు పూసుకొని ఉన్నాడు. పూలమాల ధరించి ఉన్నాడు. అంతలోనే ఆ రూపం కాస్త దివ్యంగా మారిపోయింది. విశ్వమంతా తానే అయిపోయాడు. లెక్కలేనన్ని తలలు, వాటి కళ్ళు, చేతులు, కాళ్ళు, శరీరాలు కనపడ్డాయి. అంటే అర్థం కేవలం కృష్ణుడికే వేల లక్షల తలలు, చేతులు ఉన్నాయని కాదు. మన బొమ్మలలో, సినిమాలలో, సీరియల్స్లో కృష్ణుడు నిలబడి ఉన్నట్టు, ఆయనకు అనేక తలలు, ముఖాలు, చేతులు ఉన్నట్టు చూపిస్తున్నారు. కానీ ఒకే మొండె ఉంటుంది, 2 కాళ్ళు ఉంటాయి. అది ఎలా సాధ్యం అని ఎవరు గ్రహించరు. కాబట్టి విశ్వరూపాన్ని అలా అర్థం చేసుకోకూడదు. ఈ అనంత విశ్వంలో ఉన్న సకల జీవరాశులు, మృగములు, పక్షులు, మానవులు, ఇంకా అనేకానేకములైన ప్రాణులను చూశాడు. వాటితో పాటు యుద్ధంలో నిలిచి ఉన్న 18 అక్షౌహిణులు సైన్యము, ఆ సైనికులు, వాళ్ళ చేతుల్లో ఉన్న అనేకానేక ఆయుధాలు చూశాడు. అంటే అందరూ పరమాత్మ స్వరూపంగానే కనపడుతున్నారు. అందరిలో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మలో అందరూ ఉన్నారు అనే భావన కలిగింది అర్జునుడికి. అది ఒక అద్భుతం. అంటే ఇదివరకు ఎన్నడూ భావించనది. అప్పటిదాకా అర్జునుడు అందరినీ వేరువేరుగా భావించాడు. ఆయన నా తాత, ఆయన నా గురువు, వారు నా బంధువు, వీరు నా స్నేహితులు, అవి ఏనుగులు, గుర్రాలు, వివిధ మృగజాతులు అనే భావనలోనే ఉన్నాడు. అప్పుడు ఆ భావన పోయి అంతా పరమాత్మమయం అనే భావన కలిగింది అర్జునుడికి. అదే భావన సంజయుడికి కూడా కలిగింది. ఇంకా దివ్యమైన ఆభరణాలు ధరించి ఉండటం చూశాడు. అంటే ఒకే వ్యక్తి అన్ని ఆభరణాలు ధరించాడని కాదు. ఈ లౌకిక ప్రపంచంలో ఉన్నవారు ఎన్నో ఆభరణాలు ధరిస్తారు. ఆ ఆభరణములు విభూతి కూడా నేనే అని అర్థం. యద్భావం తద్భవతి అని అంటున్నాం కదా. అలాగే అప్పటిదాకా అర్జునుడు 18 అక్షౌహిణీల సైన్యం వాళ్ళ చేతులలో యుద్ధం చేయటానికి ఎత్తిన ఆయుధాలను చూశాడు. ఇప్పుడు కూడా అదే భావంతో తాను భావించిన వారి చేతుల్లో అనేక ఆయుధాలను చూస్తున్నాడు అర్జునుడు. అర్జునుడు క్షత్రియుడు. అలాగే ఇతరులు కూడా పూలమాలలు, బంగారు మాలలు, పట్టు వస్త్రాలు, ఎవ్వరి తాహతికి తగ్గట్టు వస్త్రధారణ చేసుకున్నారు. ఒళ్ళంతా చందనం మొదలగు మైల పూతలు పూసుకున్నారు. ఈ ఐశ్వర్యం అంతా పరమాత్మలో చూసుకున్నాడు. అన్నీ పరమాత్మమయం అనే అనుభూతిని పొందుతున్నాడు అర్జునుడు. ఆ ప్రకారంగా పరమాత్మ విశ్వమే తన ముఖంగా కలిగి ఉన్నాడు. అనంతుడై ఉన్నాడు. ఇదంతా అర్జునుడికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది అని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. 12వ శ్లోకం। दिवि सूर्यसहस्रस्य भवेद्युगपतुप्तिता
యతిబా సదృశీ సా స్యాత్ పాసస్తస్య మహాత్మనః. కళ్ళతో చూడలేనంత కాంతి, కళ్ళు మిరుమిట్లు గొలిపింది. అది ఎంతటి కాంతి అంటే వేలాది సూర్యులు ఒక్కరిగా కనపడే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మన శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం మన సూర్యుడు ఒక మధ్యతరగతి నక్షత్రం. అటువంటి సూర్యుడు వంటి నక్షత్రాలు ఈ పాల పుంతలో కోట్లాది ఉన్నాయి. అటువంటి పాలపుంతలు అనంత విశ్వంలో కోట్లాది ఉన్నాయి. అంటే సూర్యుడు వంటి నక్షత్రాలు అనంత విశ్వంలో కోటాను కోట్లు ఉన్నాయి. అవన్నీ ఒక్కసారి చూసేసరికి అర్జునుడి కళ్ళు బైర్లు కమ్మాయి. మనం మన కంటితో ఒక సూర్యుడినే సరిగ్గా చూడలేము, అన్ని కోట్ల సూర్యులను ఎలా చూడగలము? కాబట్టి అర్జునుడు తన మనోనేత్రంతోనే ఈ అనంత విశ్వాన్ని దర్శించాడు అని తెలుస్తూ ఉంది. ఆ విషయాన్ని సంజయుడు విపులంగా చెప్తున్నాడు. కానీ ఈ విషయం ధృతరాష్ట్రుడికి అర్థమై ఉండదు. ఎందుకంటే ఆయన సూర్యుడినే చూడలేడు, కేవలం వేడిని అనుభవించాడు. మరి వేలాది సూర్యుల్ని ఎలా ఉంటారో ఆయనకి ఎలా తెలుస్తుంది? ఒక్క సూర్యుడు తాపమే తట్టుకోలేకపోతుంటే ఇంకా వేలాది సూర్యుల తాపం ఎలా ఉంటుందో ఊహించుకొని ఆశ్చర్యపోయాడు ధృతరాష్ట్రుడు. 13వ శ్లోకం. తత్రైకస్తం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తదా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అప్పటిదాకా అర్జునుడు కృష్ణుని మానవాకృతిలో మాత్రమే చూశాడు. అంటే అర్జునుడి ఎదురుగా కృష్ణుడు నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఈ సకల జగత్తును ఒకే చోట అది కృష్ణుడి రూపంలో చూశాడు. అప్పటిదాకా ఈ శరీరాలను వేరువేరుగా వేరువేరు పేర్లతో రూపాలతో చూసిన అర్జునుడు ఈ జగత్తులో ఉన్న సకల జీవరాశులను ఏకస్థం, ఒకే ముద్దగా ఒకే చోట ఒకే వ్యక్తిలో చూడగలిగాడు. అది కృష్ణుడి స్వరూపంలో చూడగలిగాడు. కృష్ణుడు నీలమేఘఛాయ కలవాడు, ఆకాశము కూడా నీలమే. అంటే కృష్ణుడు అంటే మనకు కనిపించే స్వరూపం కాదు, అనంతమైన విశ్వము. ఆ విశ్వాన్ని దర్శించాడు అర్జునుడు. అర్జునుడికి అద్వైత సిద్ధి కలిగింది. ఈ ప్రపంచం అంతా మనం చూస్తున్నట్టు వేరువేరు కాదు, అంతా పరమాత్మ స్వరూపమే. ఒకే పరమాత్మ అనేక రూపాలలో ప్రకటింపబడుతున్నాడు అనే జ్ఞానం అర్జునుడికి కలిగింది. హరే కృష్ణ.